బాగున్నాయి బైక్స్ అయితే మాత్రం అన్నీ బాగున్నాయి. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తారా? మన అనంతపూర్లో స్పోర్ట్స్ షోరూమ్ అయితే మాత్రం వచ్చిందని అందరికీ తెలియాలి ఈ వీడియోతో మాత్రం. ఎందుకంటే దాదాపు వరకు ఇంతకు ముందు స్పోర్ట్స్ బైకులు కావాలంటే బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు అయితే పోతున్నారు. మన అనంతపూర్లో అయితే వచ్చేసేయండి. అనంతపూర్లో వచ్చి కొనేసుకోండి. ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే మాత్రం మరీ అంతా ఓవర్ ప్రైస్ అన్నవి చెప్పేకైతే ఏం లేదు. బాగున్నాయి ప్రైజెస్. బండిని చూసి మాత్రం ప్రైస్ పెట్టచ్చు. చూశారు కదా ఫస్ట్ వీడియో అయితే మాత్రం బైక్లు అయితే మాత్రం అడ్వర్టైజ్ చేసేసాడు. ఇప్పుడు అన్న అయితే మాత్రం ఆన్ చేసి ఎగ్జాస్ట్లు అయితే మాత్రం వినిపించబోతున్నాడు ఎలా ఉంటుంది అనేది. ఇదిగో కీ అయితే ఇదంట. కీ వచ్చి జాండీస్కి ఇలా వస్తుందండి. కీలెస్ ఇది. ఓకే, మనకి ఇలా వస్తుంది. నియర్ బై మనం ఒకసారి మనం నియర్ బై ఈ బైక్ దగ్గర ఉన్నప్పుడు మనం ఈ బటన్ అనేది ప్రెస్ చేసాం అనుకోండి, జస్ట్ సింగిల్ క్లిక్ ఇస్తే మనకి బైక్ అనేది ఆన్. ఓకే, జస్ట్ అది సింగిల్ జస్ట్ ఒక క్లిక్ ఇచ్చేస్తే బైక్ అనేది ఆన్ అయిపోతుంది. అది కీ ఉన్నప్పుడు నియర్ బై అండి 50 మీటర్స్ అండి. చూశారు కదా 50 మీటర్స్ ఉన్న దాంట్లో ఇది పట్టుకొని మనం ఇదైతే మాత్రం ప్రెస్ చేస్తేనే బైక్ అయితే మాత్రం ఆన్ అయిపోతుంది. మనకి ఇది వచ్చేసి మనకి డిస్ప్లే అయితే మాత్రం కేక. మనం ఆ డిస్ప్లే అనేది 4 థీమ్స్ మార్చుకోవచ్చు అండి. లైక్ ఇది సెట్ బటన్ కొట్టి మనం ఇంటర్ఫేస్ కొట్టామనుకోండి, ఇంతకుముందు ఇది రేస్లో ఉందండి, ఇప్పుడు స్ట్రీట్కి వచ్చింది. ఓకే, జస్ట్ ఓన్లీ థీమ్ పర్పస్ అండి. థీమ్ పర్పస్ మోడ్స్ కాదండి. ఇట్లా మనకి సింపుల్ ఉంటుంది, క్యాజువల్ ఉంటుంది, ఇలా కొన్ని మోడ్స్ ఉంటాయి. ఇది క్యాజువల్ క్యాజువల్ అండి. ఇది ఓకే, థీమ్స్ ఉంటాయి. మనకు ఒకవేళ మోడ్స్ కావాలండి, మోడ్స్ అంటే ఇది ఈ బటన్ వస్తుంది. ఎకో ఓకే అండ్ స్పోర్ట్ 2 మోడ్స్ వస్తాయి అంతే అండి. చూశారు కదా ఈ బటన్ నొక్కితే మాత్రం ఇక్కడ స్పోర్ట్ అయితే ఉంది ప్రస్తుతానికి. బటన్ నొక్కగానే ఎకోకి అయితే మాత్రం వచ్చేసి ఎకోకి చేంజ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ అడ్జస్టబుల్ ఆటోమేటిక్ అవుతుంది. ఆటోమేటిక్ అడ్జస్ట్. చూసారా చాలా బాగుంది. ఇదేనా? అదే. చూసారా ఇదే బటన్. ఈ బటన్ నేను నొక్కగానే అదైతే కిందికి పడిపోతాను చూడు. చాలా బాగుంది అసలు. 2 స్టెప్స్ అడ్జస్ట్. ఓకే ఓకే. దీనికి ఏమైనా స్క్రీన్ మిర్రర్ కానీ మ్యాప్స్ కానీ చూపిస్తాం మొత్తం అంతా. ఓకే. ఇది మనకి ఈ సెట్ ఆప్షన్లో మనకి ఇక్కడ ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. ఈజీ కనెక్టివిటీ ఈ స్కాన్ అనేది iOS కన్నా ఆండ్రాయిడ్ కన్నా 2 ఆప్షన్. ఇది వచ్చేసి iOSకి, ఇది వచ్చేసి ఆండ్రాయిడ్కి. మనం ఈ స్కాన్ చేసామనుకోండి మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది, ఈ కంపెనీ యాప్. ఆ యాప్లో లాగిన్ చేసేసుకొని స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా మన మొబైల్లో మనం ఏం వాడతామో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యూట్యూబ్ కానివ్వండి ఏదైనా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ మన మొబైల్లో యూజ్ చేసుకుంటే అక్కడ డిస్ప్లే అవుతుంది. మన మొబైల్లో మ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు స్పీడోమీటర్ వచ్చేసి ఇది వస్తుంది మనకి. ఓకే ఓకే. ఈ పార్ట్లో మనకి డిస్ప్లే. ఓకే, ఇది స్పీడోమీటర్ ఇలా వస్తుంది, ఇదంతా డిస్ప్లే వస్తుంది. అవునండి. ఇది RPMకి వస్తుంది, ఇది స్పీడోమీటర్కి వస్తుంది, ఇది లైక్ గేర్ ఇండికేటర్ పడుతుంది. ఓకే ఓకే. మనకి దీనికి ఎన్ని గేర్స్ ఉన్నాయి మొత్తానికి? 6 గేర్స్. మనకి ఫిల్ ట్యాంక్ ఓపెన్ చేయాలన్నా కూడా ఈ బటన్స్, ఈ ఫ్యూల్ బటన్ ఇది కొట్టామనుకో ఫిల్ ట్యాంక్ అనేది ఓపెన్. చూసారా మనం చేతితో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడ వాళ్ళే ఇచ్చారు ఫ్యూయల్ బటన్ అని. ఈ బటన్ ప్రెస్ చేయగానే అలా ఓపెన్ అయితే అయిపోతుంది. స్టార్టింగ్లో ఉన్న బైక్ ఇంజన్ స్టార్ట్లో ఉన్నప్పుడు అయితే మనకి ఆన్ కాదు, అదే లైక్ ఓపెన్ కాదు. ఓకే ఓకే. ఇంజన్ స్టార్ట్లో ఉన్నప్పుడు అయితే మాత్రం ఇది ఓపెన్ కాదండి. ఓకే ఓకే. మనకి ఇది వచ్చేసి సీట్ బటన్ అండి. ఈ బ్యాక్ సీట్ ఓపెన్ ఆటోమేటిక్. చూసారా సీట్ బటన్ మొత్తం ఓపెన్. ఓకే. చాలా ఆటోమేటిక్గా అయితే ఇచ్చేసాడు కదా అన్నది. చాలా బాగుంటుందండి. అంటే లైక్ ఇంతవరకు ఈ 350cc సెగ్మెంట్స్లో ఇంత ఫ్యూచర్గా ఏదీ లేదండి. ఓకే. మనకి టూరింగ్ పర్పస్ అయితే బెటర్ బైక్ అండి. ఎందుకంటే మనకి ఇది లైక్ మ్యాప్స్ అయినా కూడా ఇక్కడే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి USB పోర్ట్ ఇస్తాడండి ఇన్బిల్ట్. ఓకే. ఇక్కడ USB పోర్ట్ వస్తుంది, డబుల్ USB పోర్ట్ వస్తుంది. ఒకటి వచ్చి GoProకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆల్ USB పోర్ట్ GoProకి కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది ఒకవేళ బ్యాటరీ డౌన్ అయినా కూడా మనం ఇంట్లోనే ఛార్జ్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ బ్యాటరీ మొబైల్ ఎలా ఛార్జ్ పెడతామో అలా పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం బ్యాటరీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. ఓకే ఓకే. కొత్త బ్యాటరీ కొనాల్సిన అవసరం అయితే లేదు, మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇది ఇన్బిల్ట్ ఇచ్చేస్తామండి. మొత్తం ఇన్బిల్ట్ అండి. ట్రావెలర్కి అయితే మంచిగా సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది. అది కాక మంచి హార్డ్ మెటల్ వస్తుంది. ఇది అయితే 2 కలర్స్లో వస్తుందండి, బ్లాక్ అండ్ ఆరెంజ్. ఎగ్జాస్ట్ ఎందో ఇప్పుడైతే మాత్రం ఫైనల్ స్టేజ్.
సౌండ్ అయితే మాత్రం పేలిపోతుంది అసలు. ఇది అనేది మనం 5 సెకండ్స్ అట్లే పట్టుకున్నాం డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయ్యేది ఒక్కటే కాదు, సైడ్ లాక్ వేయాలంటే జస్ట్ మూమెంట్ ఇలా ఇచ్చాము సైడ్ లాక్. ఇది ఇంకొకసారి చూపించారా సైడ్ లాక్? ఓకే, జస్ట్ సైడ్ లాక్. ఇప్పుడు బైక్ ఆఫ్ అయిపోయిందండి, బైక్ ఆఫ్ అయిన వెంటనే మనం ఇలా చేసాము సైడ్ లాక్ పడుతుంది. సైడ్ లాక్ అయిపోయింది. సైడ్ లాక్ పడుతుంది. ఒకవేళ సైడ్ లాక్ మనం ఓపెన్ చేయాలని నార్మల్ బైక్ ఎలా ఇది రెడ్ బటన్ ఓపెన్ చేస్తాం సేమ్ అలా. ఓకే, సైడ్ లాక్ ఆటోమేటిక్ పడిపోతుంది. ఇది లివర్స్ అనేది బ్రేక్ లివర్స్ క్లచ్ లివర్స్ అనేది అడ్జస్టబుల్ ఉంటాయి. ఇవి కూడా అడ్జస్టబుల్. ఇవి ఇక్కడ ఈ లివర్స్ అనేవి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. లైక్ కొంతమంది బ్రేక్ అనేది టైట్ ఉంది లూజ్ ఉంది, లైక్ క్లచ్ టైట్ ఉంది లూజ్ ఉంది అంటారు కదా, అప్పుడు ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి తిప్పడం కదా, రెండు దానిలోకి వస్తుంది. ఫ్రంట్ బ్రేక్ లివర్కి వస్తుంది, క్లచ్ లివర్కి వస్తుంది. ఓకే, ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్నాం కదా. స్కూటీ అయితే మాత్రం ఇప్పుడు ఆన్ చేసేస్తున్నాడు అన్న, అని దాని గురించి కూడా మనం నీట్గా బ్రీఫ్గా తెలిసేసుకున్నాం. మనకి వచ్చేసి ఇది 300cc అండి. మనకి ఇది దీని ఎగ్జాక్ట్ సౌండ్ అనేది ఎలా ఉంటుందండి, ఒక నిమిషం ఇలా మనకి దీనికి పార్కింగ్ లైట్స్ వస్తాయి ఇన్బిల్ట్. దీంట్లో బటన్స్ వచ్చేసి ఇంకా నార్మల్ అండి. ఓకే, ఇండికేటర్స్, హార్న్ అండ్ లైక్ ఇగ్నిషన్. మనం ఇలా ఆన్ చేసాక స్టాండ్ ఎప్పుడైతే మనం స్టాండ్ తీస్తూనే మనకు ఆన్ అవుతుంది. ఓకే, అన్ని స్కూటీలు లాగే కదా? అన్ని స్కూటీలు. మనకి సౌండ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, అన్ని స్కూటీలు లాగే దీనికి కూడా స్టాండ్ తీయాల్సిందే. స్టాండ్ తీసే ఆన్ చేయాలి. కానీ ఇందులో గొప్ప ఏంటంటే 300cc ఈక్వల్ టు స్పోర్ట్స్ బైక్ అనుకోండి. ఏబిఎస్ ఏనా ఇది? ఓకే, మనకి దీని లుక్ కూడా మనకి లైట్స్ చూసారా అసలు? చాలా బాగుంది. ఇది కూడా లైట్సేనా? సారీ, అది లైట్స్ కాదు. లైట్స్ కాదా? లైట్స్. మనకి హెడ్ లైట్ వచ్చేసి ఇది వస్తుంది, హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్. ఎల్ఈడి లైట్ వస్తుంది. బ్యాక్ చూసారా? ఇవి ఇండికేటర్ ఆరెంజ్ కనిపిస్తున్నాయి కదా, ఇండికేటర్ మనకి బ్రేక్ వేస్తే రెడ్ కలర్ వస్తుంది కదా. ఇది చాలా బాగా ఇచ్చాడు. దీన్ని మాత్రం ఈక్వల్ టు స్పోర్ట్స్ బైక్ అనుకోండి, స్కూటీ కాదు ఇది. 300cc ఇచ్చినాడంటే ఇదేమి స్కూటీ లాగా చిన్నగా పోతుందని అయితే అనుకోద్దండి. మినిమం స్పీడ్ ఎంత అన్న? 160 అంట అసలు. దీని పెట్రోల్ ట్యాంక్ ఎక్కడ? పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, ట్యాంక్ ఇక్కడ వస్తుంది, ఇది వస్తుంది. మనకి ఫిల్ ట్యాంక్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే ఓకే, ఎన్ని లీటర్స్ ఇది? మనకి ఇది ఆల్మోస్ట్ 10 లీటర్స్. 10 లీటర్స్ వస్తుంది. ఓకే, మనకి దీనికి బూట్ స్పేస్ అనేది చాలా ఉంది. ఇది వచ్చేసి చాలా ఉంది. ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి. ఓకే, మనకి మరి ఇది వస్తుంది ఒకటి. ఇది కూడా కొంచెం హెవీగా అంటే లైక్ ఒక హెల్మెట్ అండి. మనం నార్మల్ స్కూటీకి అయితే ఇలా సీట్ ఎత్తుతాం కదా, దీనికి కూడా ఉంది. దీనికి కూడా అలానే అండి. మనం జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేసేసి ఇటు సైడ్కి తిప్పాము అనుకోండి, ఓపెన్. మనకి బూట్ స్పేస్ ఇలా ఉంటుంది. ఓకే, సేమ్ ఇది కూడా మీకు ఒకవేళ ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పుడే ఇచ్చేస్తారు? ప్రెజెంట్ అయితే ఈ బైక్ అయితే ఆర్డర్ ఇస్తే ప్రెజెంట్ డెలివరీ. ఓకే ఓకే, ఏమంటే ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు. దీంట్లో ఏ కలర్స్ ఉన్నాయన్నా? వైట్, దీంట్లో వైట్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, గ్రే వస్తుంది. ఓకే, వైట్, బ్లాక్, గ్రే. మనకి ఇది బెన్లీ కంపెనీ. బెన్లీ అనే ఇది? బెన్లీ కీవే. ఓకే ఓకే, ఈ కంపెనీ వస్తుంది. కీవే ఇది ఆల్రెడీ డెలివరీ వెహికల్ అండి. ఓకే, డెలివరీ ఈ మంత్లో వెళ్ళిపోతుంది. మనకి ఇది వచ్చేసి 300 hours స్పోర్ట్స్ టూర్ స్పోర్ట్ టైప్ వస్తుందండి. మనకి కీ వచ్చేసి ఇక్కడ వస్తుంది. మనం ఆన్ చేసాము అనుకోండి. ఓకే, లైక్ డిస్ప్లే అయితే మనకి ఇది అండి. మనకి ఇక్కడ డిస్ప్లే గేర్ ఇండికేటర్ చూపిస్తుంది. సేమ్ దీనికి 5 గేర్స్, 6 గేర్స్ అండి. 6 గేర్స్. ఓకే, మనకి సేమ్ ఇది ఎలా వస్తుందంటే ఒక ఇది
చూసారు కదా 300cc ఎట్లా వస్తుందో, అరిచేస్తుంది అట్లే. చాలా బాగుంది. నాకైతే ఈ అన్ని బైకుల్లో ఇదైతే నచ్చింది. చూడాలి ఇంకా నెక్స్ట్ దీనికే. మనతో ఉంది కదా ఒకటి బుల్లెట్కి అయితే కటం చేసేసి దీనికి రావాలని అనుకుంటున్నా. చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో. మనకి ఇది 2 మోడ్స్ వస్తుంది. మోడ్ 1 మోడ్ 2. మనకి చేంజ్ అయితే ఒక నిమిషం వితౌట్ గేర్ వితౌట్ క్లచ్ గేర్స్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. కేకలా ఉంది అసలు. అమ్మో ఫ్రంట్ అయితే మాత్రం. మరి బ్యాక్ చూద్దాం. బ్యాక్ టెయిల్ లైట్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే స్లిప్పర్ క్లచ్ అంట. చూస్తాను కదా చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. ఇది మనకి కీలెస్ వస్తుంది. ఓకే ఇది కీలెస్ వస్తుంది. ఓకే మనకి ఇది కూడా కీలెస్ సేమ్. మనం ఆ బైక్ చూసాం చూడండి, అడ్వెంచర్ సేమ్ బైక్. ఓకే సేమ్ ఆప్షన్స్ కూడా అన్ని ఆప్షన్స్ అంతా మొత్తం సేమ్. దానికి వింగ్ అడ్జస్టబుల్ వస్తుంది, దీనికి వస్తుంది. అండ్ మనకి వచ్చి లైక్ ఇంటర్ఫేస్ చేంజ్ చేసుకోవడం, ఈజీ కనెక్టివిటీ, లైక్ స్క్రీన్ కాస్టింగ్, స్క్రీన్ మిర్రరింగ్, ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ చేయడం, మొత్తం అంతా సేమ్. మొత్తం ఇంజన్తో సహా సేమ్ వస్తుంది. మనకి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది మనకి 2+ టైర్స్తో వస్తుంది. ఓకే అది అడ్వెంచర్ 2+. ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ టూరర్. ఇది అలాగే వస్తుంది. ఇది 2+. సేమ్ వస్తుంది. జస్ట్ మనకి ఓన్లీ బాడీ చేంజ్, చార్ట్స్ చేంజ్ ఒకటి ఉంటుంది. ఇది డబుల్ రేడియేటర్. రెండు రేడియేటర్స్. ఇక్కడ ఒకటి ఉంటుంది రేడియేటర్, ఇక్కడ ఒకటి ఉంటుంది. లిక్విడ్ ప్లస్ ఆయిల్ కూలెంట్ 2 రేడియేటర్స్ ఉంటాయి. ఓకే మనకైతే 2 రేడియేటర్స్ వస్తాయి. ఇది మనకి హ్యాండిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ దానిలాగా సేమ్ హ్యాండిల్ అనేది అడ్జస్ట్. చేస్తుంది అసలు. ఎంత ఇది ప్రైస్ ఎంత అన్నారు? ఇది వచ్చేసి మనకి 3,98,000. 3,98,000 అంటే ఇది కూడా బాగా నచ్చేస్తుంది. రెడ్గా మెరిసిపోతుంది కదా. ఆ బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. చాలా హైట్ కూడా ఉంది. మంచి హైట్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం బాగా మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా ఆ వీడియో ఇంకా ఆ బైక్ గురించి తెలుసుకుందాం పద. ఇది వచ్చేసి 650cc. ఓకే 650cc మనకి అడ్వెంచర్ వస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి మోడ్స్ అనేవి మనం ఒకవేళ ఏదైనా మనం మొబైల్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ లిఫ్ట్ చేసుకోవచ్చు. మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాళ్ళ నేమ్తో సహా. మనం ఇక్కడ లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే లిఫ్ట్ చేసుకోవచ్చు ఈ బటన్స్తో. ఓకే ఒకవేళ మనము లైక్ ఇంటర్కామ్ పెట్టుకున్నాం, సాంగ్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి బ్లూటూత్ ద్వారా అన్నప్పుడు మనకి ఇక్కడైతే మాత్రం మొత్తం ఇంకా సెల్ అనుకోండి, సెల్ ఇక్కడ ఉండిపోయింది. వచ్చేసి మనకి మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ బటన్స్తోనే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ప్లే చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా మామూలుగా లేవు. ఇది ఆప్షన్ అయితే మాత్రం బండి చూడడానికి కూడా అరేబియన్ గుర్రం ఉన్నట్టే ఉంది. ఇదైతే మాత్రం 649 మనకి నీట్గా అయితే మాత్రం ఇక్కడ ఇచ్చాడు. 649 అన్నా ఇన్లైన్ 2. ఓకే దీంట్లో ఏ కలర్స్ ఉన్నాయి? దీంట్లో సేమ్ కలర్ అంటే లైక్ రెడ్ వస్తుంది. ఓకే ఇటాలియన్ రెడ్. ఓకే అండ్ మరి వచ్చేసి మనకి మెలాన్ వస్తుంది, గ్రే వస్తుంది, వైట్ వస్తుంది. దీంట్లో అడ్వెంచర్ వస్తుంది, టూరర్ వస్తుంది. అంటే లైక్ అడ్వెంచర్ టూరర్ అంటే అలెవెల్ స్పోక్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఇది కంపెనీ లోగోనా? ఇది కంపెనీ లోగో. మోటో మోర్ని ఇటాలియన్ కంపెనీ. ఇటాలియన్ కంపెనీ. ఓకే
చూసేద్దామా, అర్పించేద్దామా బండిని. మనకి దీంట్లో 2 మోడ్స్. దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయంట. దీంట్లో 2 మోడ్స్ వస్తాయి. ఆఫ్ రోడ్ వస్తుంది, రైడ్ ఒకటి వస్తుంది. ఓకే. మనకి మోడ్ చేంజ్ చేసినప్పుడు డిస్ప్లే అనేది చేంజ్ అవుతుంది. ఓకే. సేమ్ ఇది కూడా మనం స్క్రీన్ కాస్టింగ్ అయితే చేసుకోవచ్చు కదా. దీనికి స్క్రీన్ కాస్టింగ్ ఓన్లీ జాంటీస్కి ఒక్కటే స్క్రీన్ కాస్టింగ్. దీనికి ఓన్లీ మనం జస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకే అంతే. ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ వస్తాయి. మనం ఫ్రంట్ అండ్ రేర్ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్న. సస్పెన్షన్స్ రెండు అడ్జస్ట్. ఫ్రంట్ ఇచ్చేసాడు మొత్తం అంతా ఇక్కడ వస్తుంది. అండ్ ఈ సస్పెన్షన్కి వస్తుంది, ఇక్కడ వస్తుంది. అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్న రెండు సస్పెన్షన్స్. మనకి దీనికి సౌండ్ చూసారా, ఇప్పుడే ఆన్ చేయించా అద్భుతంగా చేస్తున్నాం. ఇన్లైన్ 2 వస్తుంది. ఇన్లైన్ 2 ట్విన్ సిలిండర్. మనకి దీంట్లో 2 మోడ్స్ వస్తాయి. ఎక్కువ అదే రైడింగ్ మోడ్స్ అనేవి 2 ఉంటాయి మనకి దీంట్లో. స్పోర్ట్స్ అండ్ రైడ్ అండ్ ఆఫ్ రోడ్ లైక్ అలా 2 మోడ్స్. ఇది చాలా కంపాక్ట్గా ఉంది కదా అన్న ఇది బైక్. ఎలా ఉంటుందంటే లైక్ బెల్లీ 300 600 ఓకే ఐడియా ఉంటుంది. బెల్లీ సేమ్ అలా ఉంటుంది. సౌండ్ అయినా కూడా 300 cc బెల్లీ ఉన్నంత ఉంటుంది. ఓకే. మనకి ఇది 0 to 100 ఎన్ని సెకండ్స్లో వెళ్ళిపోవచ్చు అని? వస్తుంది. చిన్నగా ఉన్నా కూడా మంచి గట్టిగా ఉంది ఇది. 400 cc ఎస్ఆర్కే 400 అంట. సేమ్ మన ప్రైస్, దీని ప్రైస్ వచ్చేసి 4,68,000. 4,68,000. సేమ్ మనకి బెండ్లీలో 300 అయ్యేలా ఉంటుంది. ఎస్ఆర్కే 400 అలానే వస్తుంది. సేమ్ పవర్ సేమ్ హెవీ ఉంటుంది. దానికన్నా ఇది హెవీ పవర్. ఓకే. ఒకసారి ఇండికేటర్స్ వేస్తారా? అది ఎల్ఈడి ఇండికేటర్స్ ఇవి. చూసారా ఎంత కొడుతుంది అసలు. లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎల్ఈడి లైట్ మొత్తం. బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. ఇది సస్పెన్షన్ అడ్జస్ట్. దీనికి సస్పెన్షన్ కూడా అడ్జస్టబుల్ అయితే ఉంది. మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. కిందికి కావాలంటే కిందికి, పైకి కావాలంటే పైకి. మూమెంట్ని బట్టి బాగుంది. ఇక్కడ యాక్సరీస్ కూడా ఉన్నట్టున్నాయి కదన్నా. మనకి లైక్ ఇవి 3 కలర్స్ ఒకటే. ఈ హెల్మెట్ మనకి కలర్ అంతా సేమ్. జస్ట్ మనకి సైజ్ ఒకటి డిఫరెంట్ వస్తుంది. ఇది మోటో వాల్ట్ వస్తుంది. ఓకే ఓకే. ఈ హెల్మెట్ వచ్చేసి మోటో వాల్ట్ బ్రాండింగ్తో వస్తుంది. ఇది వచ్చేసి బెనెలీ బ్రాండింగ్తో వస్తుంది. బెనెలీతో వస్తుంది. ఇది మనకి బెనెలీతో వస్తుందండి. బెనెలీ వచ్చేసి లైక్ ఇది వస్తుంది. ఈ స్కూటీకి 60sకి వస్తుందండి ఇది స్కూటీకి. ఓకే. మనం సపరేట్ కావాలన్నా మనం యాక్సెసరీస్ అనేది అమ్ముతాం. గ్లౌజెస్ ఉంటాయి అంటే లైక్ ఆల్ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. ఓకే. లైక్ జాకెట్స్ బెనెలీ జాకెట్స్. ఓకే. మనకి జాకెట్స్ కూడా నార్మల్ అండి. అంటే లైక్ ఎంత ప్రైస్ పడచ్చు? ఇది 4,500. 4,000. ఇది 4,500. ఇవి ఒకవేళ మనం రైనాక్స్ లెవెల్ 2. ఓకే. ఇవి రైనాక్స్ వస్తాయండి. ఇది రైనాక్స్ వస్తాయి. మనకి మోటో వాల్ట్ బ్రాండింగ్తో వస్తాయండి ఇది. ఎందుకంటే ఈ మన కంపెనీ అనేది రైనాక్స్తో కొలాబరేట్. ఓకే. ఇవి రైనాక్స్ వస్తాయి. ఇవి మోటో వాల్ట్ వస్తాయి. ఆల్మోస్ట్ మనకి తెలిసిన రైనాక్స్ కంపెనీ ఎంత ప్రైస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి 16, 17, 15 అలా ఉంటాయి. ఓకే ఓకే. అండ్ మనకి ఇవి వచ్చేసి
బ్యాగ్స్ అండ్ బైక్స్ టూరింగ్ పర్పస్ అడ్వెంచర్కి వెళ్ళేప్పటికి మనం బ్యాగ్స్ ఓకే అంటే ఇది నార్మల్ రెగ్యులర్ యూజ్ బ్యాగ్స్ రెగ్యులర్ బెనిలిస్ లెదర్ ప్యూర్ లెదర్ ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి, మీరు కూడా బాగా చెప్పారు, నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. మన వ్యూవర్స్కి కూడా చెప్పండి, ఇక్కడికి వచ్చి తీసేసుకోండి. మీకు రీజనబుల్ ప్రైస్కి మేము ఇచ్చేస్తాం. ఇక్కడ ఉండదు. ఒకవేళ మీరు కంపారిజేషన్ ఎక్కడన్నా చూసుకోండి, చాలా బాగుంటాయి బైక్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి ఎలా ఉంటాయి. చూశారు కదా, మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు, వచ్చేసేయండి. ఇంకా బుక్ చేసుకోండి, వెళ్ళిపోతే బాగుంటుంది. అండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను. లేట్ చేయకండి, అస్సలు లేట్ చేయకండి. మంచి బైక్లు అయితే మాత్రం ఉన్నాయి. మీరే హైదరాబాద్ బెంగళూరుకి అయితే మాత్రం వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంకా మర్చిపోండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి బైక్ తీసుకోండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.